వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో వరద గోదావరిని చూసేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీగా జనం తరలి వస్తున్నారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేణా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 15.80 అడుగుల నీటి మట్టం చేరుకుంది. 16 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తాజా వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. జిల్లా ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ 16 లక్షలకు పైగా కూచెక్కల నీరు ఇప్పుడు సముద్రంలోకి విడుదలవుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. మనం చూస్తున్నాం పైనుంచి అటు దిగువన ఎగువన కూడా ఒకే విధంగా నీటి మట్టం ఇక్కడ కనిపిస్తోంది. దీంతో జలకళని సంతరించుకున్న వరద గోదావరి పరవళ్ళు తొక్కుతున్న తీరును చూసేందుకు కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ఈరోజు ఆదివారం కూడా కావడంతో గోదావరికి భారీగా వరద ఉగ్రరూపం దాల్సిందని తెలియడంతో అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి ఉంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ మీద ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ కూడా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. మనం బ్యారేజ్ పొడవునా చూస్తున్నాం. అనేక మంది ప్రజలు ఇక్కడ వరద గోదావరిని చూసి ఎంతో పులకరించబోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలు రోజుల్లో ఇక్కడ ఇసుక తిన్నెలు కనిపిస్తాయి. కింద వైపు మొత్తం ఇలా ఇటువైపు చూసినట్లయితే లంక గ్రామాల వైపు అంతా కూడా ఇప్పుడు ఎంత వరద కనిపిస్తుందో ఇదంతా కూడా ఇసుక తిన్నెలు కనిపిస్తుంది. అసలు ఒక చుక్క కూడా నీరు కింద ఉండే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు వరదల కాలంలో వర్షాకాలంలో మాత్రమే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే భారీ వరదనంతా కూడా ఇక్కడ నుంచి సముద్రంలోకి గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తారు. దీంతో ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనసీమ ప్రాంతంలోని వశిష్ఠ, వనితయ్య, గౌతమి నదుల కింద ఇది ఇడిపోయి అక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈలోగా మధ్యలో ఉన్న లంక గ్రామాలంతా కూడా పూర్తి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వైనతయ్య నదీ పాయలో మనం ఈరోజు ఒక పడవ ప్రమాదం కూడా అదే భారీగా పడవలు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ సుడిగుండంలో చిక్కుకొని మంచినీరు ప్యాకెట్లు పెట్టుకెళ్తున్న పడవ కూడా బోల్త పడింది. అదృష్టవశాత్తు అందులోంచి 5 క్షేమంగా బయటకు వచ్చారు. ఒక వ్యక్తి కూడా గల్లంతయ్యారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇప్పుడు వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ భారీగా జనం రాజమండ్రి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ వరదని బ్యారేజీ దగ్గర తిలకించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఎగువ ప్రాంతంలో భద్రాచలం దిగువన చింతూరు మండలం ఐటీడీఏ పరిధిలో మొత్తం 45 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి. గత 12 రోజులకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వరద ఒకవైపు, మరోవైపు వరద భారీ వర్షాలతో ముంపు. దీనివల్ల వరి పొలాలు తూర్పుగోదావరి జిల్లాలోనే చూసుకుంటే దాదాపు 23,000 ఎకరాలు తీవ్రంగా పంట నష్టం జరిగింది. మొత్తం రైతులందరూ కూడా తమకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి గొగ్గలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా చాలా పొలాల్లో నీరు తీయని పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే ఈరోజు మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే హోంమంత్రి అనిత, అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్, మొత్తం ఈ 4 మంత్రులు కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ రైతులకి తగిన హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి, నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే వరద బాధితులకి పునరావాస కేంద్రాల్లో ఎవరైతే తీసుకొచ్చి పెట్టారో దాదాపు 4,000 కుటుంబాల వరకు పునరావాస కేంద్రానికి తరలించారు. వీళ్ళందరికీ కూడా నిత్యావసరాలు, అంటే వీరికే కాకుండా లంక గ్రామాల్లో ఉండిపోయి సురక్షితమైన ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా నిత్యావసరాలు అంటే బియ్యం, 25 కేజీల బియ్యం, కందిపప్పు, అలాగే నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలకు కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే వరద గోదావరి మరొక 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు భద్రాచలంలో తగ్గుముఖం పట్టింది, 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే 2వ ప్రమాద హెచ్చరిక దాటి ఇప్పుడు మరొక 17.75 అడుగులకి నీరు చేరుకున్నట్లయితే ఇక్కడ 3వ ప్రమాద హెచ్చరిక వచ్చే పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే 16 అడుగుల వరకు దగ్గర నీటి మట్టం చేరుకుంది. 16 లక్షలకు పైగా కూచెక్కల నీరు దిగువకి వెళ్తుంది. ఇదే పరిస్థితి మరొక 3-4 రోజులు కొనసాగే పరిస్థితి ఉన్నట్లయితే దిగువన గల వశిష్ఠ, వనితయ్య, గౌతమి నదుల మధ్య ఉన్న ఈ లంక గ్రామాల ప్రజలు చాలా అవస్థలు పడే పరిస్థితి. ఇప్పటికే జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది లంక గ్రామాల ప్రజలది. దీని మీద ఇప్పటికే అధికారవంతం కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడే అంటే ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే బాధిత ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సహాయక చర్యలు అందించడానికి అధికారవంతం కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఇక్కడ
ఇక్కడ కనిపిస్తుంది. గోదావరి వరదకి మరింత పెరిగినట్లయితే సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. రేపు నుంచి ఏమైనా వరద ఇంకా పెరిగినట్లయితే లంక గ్రామాలకి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కూడా చేపట్టే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా ఉన్న వరద పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.